ఎస్తేరు గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకున్నాం? 2 రోజులు మాట్లాడుకున్నాం. ఇది 3వ రోజు. ఎస్తేరు గ్రంథము అని పుస్తకాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు దరిదాపులు ఎన్ని అధ్యాయాలు అన్నాను? 10 అధ్యాయాలు మొత్తం. 10 అధ్యాయాల్ని కొన్ని భాగాలుగా చేసుకుందాం అని అనుకొని గత వారం 1 నుండి 9వ వచనం వరకు మొదటి అధ్యాయం మొదటి భాగాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. దాని టైటిల్ ఏంటి? రాజుగారి మహావిందు. ఏ రాజుగారు అయినా? వెరీ గుడ్, అహష్వరోషు. ఆయన తండ్రి పేరు ఏం పేరు? దర్యావేషు. వెరీ గుడ్. ఈ అహష్వరోషు గారు ఏం చేయించారు? విందు చేయిస్తున్నారు. ఎక్కడ విందు? కోటలోని తోటలో. మర్చిపోకూడదు మీరు. వెరీ గుడ్. ఎన్ని రోజులు విందు? 180 రోజులు. వెరీ గుడ్. ఎన్ని రోజులు విందు? 180 రోజులు. ఆయనకి ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 127 సంస్థానాలు. వెరీ గుడ్. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటున్నారంటే జాగ్రత్తగా వింటున్నారని నాకు అర్థమైంది. గాడ్ బ్లెస్ యూ. సో నిన్నటి దినాన్ని ఈ రాజుగారు ఒక అద్భుతమైన ప్రణాళికతో, దాని వెనక ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది అని నీకు చెప్పాను కూడా నేను. ఏంటి ఎత్తుగడ అంటే, బలహీనమైన తన దేశాన్ని బలపరుచుకోవాలి, తన సామ్రాజ్యాన్ని. వీళ్ళందరినీ ఎవరి మీదకి రేపుతున్నాడు ఈయన? గ్రీకుల మీదకి. మరి దానికి విందుకి సంబంధం ఏంటయ్యా అంటే, రాజు ఏటో, రాజుకున్న బిల్డప్ ఏటో వాళ్ళకి తెలియాలి. ఎవరికి? అక్కడున్న ప్రజలకి. మనం కూడా చూడండి, ఒకసారి మనం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు చాలామంది. డబ్బులు అవ్వుకోవాలన్నది ఉద్దేశం కాదు. వాడు ఎక్కువ ఖర్చు పెడుతున్న అర్థం ఏంటంటే, వాడికున్న రేంజు పక్కోడికి తెలియాలి, చూపించాలని. అందుకో కొంత ఖర్చు పెడుతుంటారు చాలామంది, మీరు గమనించలేదు. సో రాజుగారి రేంజ్ తెలియడానికి తన రేంజ్కి తగ్గట్టుగా 180 రోజుల విందు పెట్టాడు. సో దాని ఏర్పాట్లు చూసాం నిన్న. చాలా చక్కటి భోజనాలు, చాలా చక్కటి భోజనాలతో పాటు మంచి ఫెసిలిటీ ఇచ్చాడు. తాగినోడికి తాగినంత. సో ఇవన్నీ ఏర్పాట్ల మధ్య మొత్తానికి రాజుగారితో పాటు ఇంకో విందు జరుగుతుంది. అదెవరిది? రాణి గారి విందు. సో అక్కడితో ఎన్నో వచనం ముగించుకున్నాం మనం? 9వ వచనాన్ని ముగించుకుందాం. వచ్చేద్దాం ఈరోజు 2వ భాగానికి. అందరూ కూడా తీయండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. నిన్నటి దినాన్ని 9వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు 2వ భాగంగా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనున్నాను కదా. 10వ వచనం నుండి 12వ వచనం వరకు 2వ భాగాన్ని రాసుకోండి. ఎన్నో వచనం? 10 నుండి 12. ఎన్ని వచనాలు? 10, 11, 12. 4 టీచర్ గారు. 10, 11, 12. ఎన్ని వచనాలు? 3 వచనాలు. ఇట్టే అయిపోతాయి మీకు, అంతే కదా? వెరీ గుడ్. ఎందుకంటే 3 వచనాలు అంటే 5 నిమిషాలు చదివేసి మనం ఇంటికి వెళ్ళిపోవడమే. చలిగట్టి ఏముండదు. ఇంకా చక్కగా ఇంటికి వెళ్ళి తప్పుడు కప్పుకొని పడుకోవడమే మనం. సో కాబట్టి ఇబ్బంది పెట్టను. మీరు అందరూ కూడా జాగ్రత్తగా వింటాను కోరుకుంటున్నాను. మరొకసారి చిన్న హెచ్చరిక. అందరికి వందనాలండి. పురుషులు వందనాలు చెప్పండి నాకు. వెరీ గుడ్. నేను ఈరోజు మాట్లాడుతున్న ఎవరిని ఉద్దేశించి కాదు. దయచేసి నా మాటలకు ఎవరో బాధపడకండి. అందరికి వందనాలు. మళ్ళీ చెప్తాను, వందనాలు. ఈరోజు నేను మాట్లాడుతున్నవి మీ అందరినీ ఉద్దేశించినయే. దయచేసి నా మాటలకు మీరు బాధపడండి. నేను 2 అనౌన్స్మెంట్లు ఇచ్చాను. ముందు బాధపడొద్దన్నాను, తర్వాత బాధపడమన్నాను. ఆ రెండింటి గొడవ ఇప్పుడు మీకు అర్థం కాదు, ప్రసంగం అయిపోయాక అర్థం అవుతుంది. అందరికి వందనాలు. సో మరి జాగ్రత్తగా మీరు అందరూ కూడా మనసులో పెట్టుకొని, ఈరోజు ఇక్కడ తమ్ముడిని చూడకండి, ఈరోజు ఇక్కడ హిజ్కియా కింగ్ని చూడకండి, ఈరోజు ఇక్కడ ఒక మనిషిని చూడకండి. ఈరోజు ఇక్కడ మాట్లాడుతుంది దేవుని స్వరం అని మాత్రమే మీరు చూడండి. అలా చూస్తేనే ఈరోజు వాక్యం మీ అందరికీ వినే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇది మీకు కొంచెం ఇబ్బంది ఉండే ప్రమాదం ఉంటుంది. ఓకేనా? రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఎన్నో భాగం? 2వ భాగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 10 నుండి 12 వరకు. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఇవ్వాలి కదా మనం. ఇస్తాను, రాసుకోండి. దీనికి టైటిల్ ఏంటంటే, రాజుగారి పిలుపు, రాణి గారి తిరస్కారం అని రాసుకోండి. ఏంటండి? రాజుగారి పిలుపు, రాణి గారి తిరస్కారం. రాసారా? రాసుకున్నారా? వెరీ గుడ్. ఇంక స్టార్ట్ చేద్దాం ఆలస్యం చేయకుండా. 10వ వచనం నుంచి ఏం జరుగుతుందో చదువుతామండి. 7వ దినమందు రాజు, అక్కడ ఆల్రెడీ పార్టీ జరుగుతుంది కదా, గట్టిగా జరుగుతుంది. వెరీ గుడ్. ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకుని ఆమెను
తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాలేదని లేదా రెస్పాండ్ అవ్వలేదని. అవునా కదండి? అలాంటిది ఇప్పుడు భర్తే కాదు ఈయన, ఏకంగా ఎవరైనా రాజుగారు పిలిస్తే ఈ భార్య కాదు ఏ భార్య అయినా రెస్పాండ్ అవ్వాలి. అవునా కదండి? ఇప్పుడు అలాంటిది 127 సంస్థానాలకు అధిపతి అయిన అహష్వరోషు తన సొంత భార్య అయిన వస్తీని కబురు పెట్టాడంట రమ్మని. ఇప్పుడు రమ్మని కబురు పెడితే ఏమైంది? ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు వాళ్ళంటే లోబడి ఉండట్లేదని అర్థం. అంతే కదండి? ఏమండి, భార్యలు భర్తకు లోబడి ఉండాలా? తక్కువ ఆడోళ్ళు తక్కువ? మరి ఎందుకు లోబడి ఉండాలి? లోబడి ఉండాలంటే అంటున్నారు కదా మీరు, ఎందుకు తక్కువ? మరి ఎందుకు లోబడి ఉండాలి? ఏమండి, ఓ మాట చెప్పంటారా, ఈరోజు చాలామంది పనికి మాలిన ఆలోచనలు ఎక్కువైపోయి మనుషుల్లో వారు కొంత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీ ఇద్దరూ సమానమే. దేవుడు తగ్గమంది ఎక్కడ? నీ భర్త దగ్గర, పురుషుల దగ్గర కాదు. అర్థమైందా లేదా? ఎక్కడ? నీ భర్త దగ్గర. సో నీ భర్త దగ్గర భార్యగా నువ్వు ఎలా ఉండాలి? కొంచెం తగ్గించుకునే ఉండాలి. ఇంకా చెప్పనా, భార్యలు ఎంత లోబడి ఉంటారో ఆ కుటుంబాలు అంత బాగుంటాయి. నా మాట అర్థమైందా లేదా? భార్యలు ఎంత తిరగబడతారో ఆ కుటుంబాలని రోడ్లు ఎక్కుతాయి. రోడ్డు ఎక్కడం అంటే మీకు తెలియని గొడవ కాదు, అందరికి తెలిసిన గొడవే, నా భాష. అవునా కదండి? ఈరోజు చాలా కుటుంబాలు ఇళ్లలో ఉంటున్నాయి, రోడ్ల మీద ఉంటున్నాయా? అవునా కదండి? ఆ మధ్యాహ్నం 12 అయితే ప్రోగ్రామ్స్, బ్రతుకు, జట్కా బండి, సంసారం, చదరంగం, ఏటనుకుంటున్నారు ఇవన్నీ గొడవలు? ఏమండి, మగోళ్ళు ఎట్టిన గొడవలు కాదు ఇవన్నీ. ఆవిడ బాధ వచ్చి చెప్తుందంట. స్త్రీల పక్షాన్ని ఏమో చాలామంది మంచి మంచి ఫాలోవర్స్ ఉంటున్నారు వీళ్ళందరూ కూడా. అందులో డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ, సైకో గాడండి, సైకాలజిస్టు, ఇలా చాలామంది ఉంటున్నారు కదా. ఇలా వీళ్ళందరూ కూర్చొని చెప్తుంటే ఏంటంటే, అదిగో మా ఆయన ఇలా చేశాడు. నేనేమంటానంటే, నువ్వు లోబడి ఉన్నంత మాత్రం ఉంటే నీకు వచ్చేంత బెనిఫిట్ మరొకటి ఉండదు అంటున్నాను నేను. కేవలం నువ్వు లోబట్టంతోనే నీ కుటుంబంలో చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. సో గుర్తుంచుకోండి, భర్తకు భార్య రెస్పాండ్ అవ్వకపోవడం కూడా సమస్యేనంటే సమస్య. వెరీ గుడ్. సమస్యనే కదా, సమస్య. వెరీ గుడ్. అందరికి వందనాలు చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు భర్తగా పిలిచాడినా ఈవిడేమంది? రానంది. ఎవరో? భార్య. అంతే కదా? మీరు చదివారు కదా, 3 వచనాలు చదివారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది? భర్తదా? పిలిచింది ఎవరు? చక్కగా గౌరవంగా పిలిచాడు కదా. రాణి తన రాజరికాన్ని చూపిద్దామని పిలుచుకున్నాడు ఆయన. పిలిపించాడు. అదే మొత్తానికి రాజుగారు వెళ్ళి పిల్లరు కదా, మనలాగా రాజుగారి దగ్గర సేవకులు ఉంటారు కదా, ఏం చేస్తారు? పిలిపించాడు కదా. ఇప్పుడు రావాలి ఇవిడి. ఎవరు? రాణి. కానీ ఏం చేయలేదు, రాలేదు. తప్పు ఎవరిది అంటున్నాను? ఏమండి, చదువుకున్న ప్రకారం అయితే రానిది. మీరేమన్నారు? భర్తది అంటున్నారా? ఎందుకు భర్తదే? వెరీ గుడ్. వందనాలమ్మా మీకు. చాలామంది ఎస్తేరు గ్రంథం చదివి రాజుగారి పిలిస్తే రాణి రానంది కాబట్టి వస్తీకి ఎంత పొగరో అన్నారు. విచిత్రుడు చెప్పనా, ఆ ప్లేస్లో వస్తీ కాదు, మీరెవ్వరున్నా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు ఈ పార్టీ మొత్తానికి పాడైంది. ఈ పార్టీ పాడడం కారణం రాణిగారు అనుకున్నారు చాలామంది. ఇప్పుడు చెప్తాను కారణం ఏంటో మీకు. ఆ ప్లేసులో రాణి వస్తీ కాదు, మీరున్నా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అంతమంది జనం కూడా వదిలేండి, అక్కడ వాళ్ళు చేస్తున్న పనేటి? ఎలా తాగుతున్నారు? వెచ్చలవిడిగా, తాగినోడికి తాగినంత. అసలు రాజు పరిస్థితి బాగుందా? బాలేదు. రాజు పరిస్థితే బాలేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి బాగుందా? బాలేదు. ఇంత పరిస్థితి బాలేని సమయంలో అసలు ఆడోళ్ళు వేరు మగోళ్ళు వేరు అంటే సాధారణంగా అందులో ఎవరు లేరు? ఆడోళ్ళు ఎవరో లేరు. అంటే ఉన్న వాళ్ళందరూ ఎవరు? మగోళ్ళే. అంతమంది మగోళ్ళ మధ్య ఏమనుకున్నట్టు ఒకసారి మళ్ళీ చూద్దాం. 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి, అంటే రాజుగారు కూడా వేసేసాడు ఏటి మొత్తానికి. ఏమండి, వేసున్నప్పుడు ఏమైంది? కూడా వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క
భార్యను చూపిద్దాం అనుకోవట్లేదు ఈయన. తన భార్య యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు చెప్పాడంట. ఎవరో చెప్పండి, ఎవరో? రాజుగారు. అంటే మీరు అర్థం చేసుకోండి, అంతమంది మగోళ్ళ మధ్యకి, పైగా ఎలా ఉన్నారు? తాగున్నారు. తాగున్న వాళ్ళ మధ్యకి భార్యని పెళ్ళడం ఎవరు తప్పు? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత చక్కటి విందు పాడవడానికి కారణం ఎవరు? ఇందాక రాణిగారు అన్నారు. సరే, మళ్ళీ కొంచెం అటు ఇటు నేను చెప్పగానే రాజుగారు అన్నారు. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. మళ్ళీ చెప్పండి, వందనాలు. చక్కటి విందు జరుగుతుంది. రాజుగారు పిలిచారు, ఆవిడేమంది? రానంది. తప్పు ఎవరిదంటే రానంది కాబట్టి ఆవిడదే అన్నారు. సరే, ఓకే అన్నాను, కూసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ లేదు లేదు ఈయన తాగి పిలిచాడు కదా, సో పిల్లడం తప్పెవరిది? రాజుగారిది కదా. సో ఇప్పుడు పార్టీ పాడవడానికి కారణం ఎవరు? ఇదేనా పక్కన? మళ్ళీ మాట ఏమో మారుతారా? ఇందాక రాని అన్నారు, కాదన్నారు. ఇప్పుడు రాజుగారు అంటున్నారు. రాజుగారు పక్కన కన్ఫర్మ్ ఫిక్స్ చేసుకోనా? అమ్మా మీరు కొట్టుకోకండి, అందరికి వందనాలండి. వాళ్ళు కొట్టుకున్నారా లేదా మీరు కొట్టేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు. అందరికి వందనాలు. ఇప్పుడు మీకు చెప్తాను వినండి. అంత గొప్ప విందు, 180 రోజులు జరిగిన విందు ఇప్పుడు కొలాక్స్ అయిపోవడం కారణం రాణి గారు కాదు, రాజుగారు కాదు. మరేంటయ్యా అంటే రాజుగారు తాగిన మందుది గొడవ కాదు. రాజు చెడ్డోడు కాదు, రాజును చెడ్డోడుగా చేసింది ఏది? అంతేనా కాదా? మాట్లాడేటి అంతేనా కదా? నిజం చెప్పండి, నిజంగా మందు వల్ల గొడవలు వస్తాయా? మాట్లాడతాను, కంగారు పడకండి. ఈరోజు మీరు అందరు జాగ్రత్తగా విందరు, కానీ చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి ఈరోజు మీరు. మందు వల్ల నిజంగా గొడవలు వస్తాయా? వస్తాయా మీకు తెలియాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రపంచ దేశాల్లోనంట, లేదా భారతదేశంలోనే అనుకుందాం, 100కి 98% ఆడోళ్ళకి మనశ్శాంతి లేనిది భర్తలకున్న మందు అలవాట్ల వల్ల అంట. ఎందుకు మనశ్శాంతి లేకపోవడం? ఆడెక్కడో బయట తాగేసి వచ్చి బయట ఏదో కుదురుగా వచ్చి పడుకునే రకాలు ఉండరు. ఈరోజు ఉంటారండి. తాగేసి వస్తాడు, వచ్చిన తర్వాత ఇంట్లో భార్యను కొట్ట, పిల్లల్ని కొట్ట, కేకలయ్య, రచ్చ చెయ్య. అవునా కదండి? కనీసం చక్కగా కష్టపడి వండుకున్న అన్నాన్ని కూడా తినే యోగ్యత ఉండదు. అవునా కదా? చెప్పండి. ఏమండి, మీకు విషయం చెప్పనా? బైబిలు ఈ మందు తాగే వాళ్ళని చాలా కఠినంగా ఖండించింది. చాలా కఠినంగా. జాగ్రత్తగా వినాలి ఈరోజు మీరు నా మాట. ఎంత కఠినంగా అంటే ఒకసారి వచ్చిన తీద్దాం, అందరూ తీయండి. సామెతల గ్రంథం. ఎక్కువసేపు చెప్పండి, ముగించేస్తాం, అందరూ చూడాలి. సామెతల గ్రంథం ఎన్నో అధ్యాయం? 23వ అధ్యాయం. అందరూ తీద్దాం, చూడండి. సామెతల గ్రంథం. మందు తాగితే అంటే మద్యము తాగితే వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో చెప్తున్నాడు చూడండి అందరూ కూడా. 23వ అధ్యాయం సామెతలు. ఏమండి, తిట్టుకోకండి ఈరోజు ఎవరు కూడా, నన్ను జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఓకే, 23వ అధ్యాయం సామెతలు 29 నుంచి చదువుదాం. వెరీ గుడ్. ఎవనికి శ్రమ? ఇటది దుఃఖం అంటే ఏడుపు. తాగినోళ్ళు ఏడుతారా? ఏడుతారా? ఎందుకు ఏడుతారు? వాళ్ళు ఏడుతారండి, అందరికి వందనాలు. వాళ్ళకి తెలదు ఎందుకు ఏడుతారో. ఉత్తిన ఏడుతుంటారు. మీరు చూసారులే చాలామంది. నీకెళ్ళ తెలుసటరా? ఈ బాబు నా చిన్నప్పటి నుంచి చాలామంది చూసిన వెళ్ళటం లేదు. మా తాత ఒక ఆయన ఉండేవాడు, మొత్తం గవర్నమెంట్ చేతికాడు, మాస్టర్ ఆయన. విచిత్రం ఏంటంటే అందరికి వందనాలు. ఆయన పేరే నాకెట్టారు, రిస్కీ అని. మొత్తం ఫుల్గా వేసేసి వచ్చేసి ఇంటికి వచ్చి మొదలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఏడ్చివాడండి ఆయన. ఎందుకు ఏడుతున్నారు అంటే తెలిసి ఏడ్చివాడు మనిషి. కానీ నాకు ఎంత బాధ, అంత జీతగాడు, అంత గొప్పోడు, ఇప్పుడు ఎలాగ ఏడుతున్నాడు? ఒక చిన్న పిల్లోళ్ళ తెంగరోళ్ళ ఏడుతున్నాడు. ఏడడం కారణం ఏంటి? ఆయన తాగిన మందు. అందుకే ఏమన్నాడు చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఇటవి ఎవరికి జగడములు, ఎవరికి చింత. చింత అంటే తాగిన వాళ్ళకి సంతోషం ఉండదా? ఏం చెప్పనండి, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయండి. దాన్ని తీసుకెళ్ళి ఒక 1000 రూపాయలు సంపాదించుకొచ్చాడంటే ఈయన వస్తూ తక్కువ అంటే 500 తాగేయాలి. అవునా కదా? వెరీ గుడ్, తాగేశాడు. ఇంకింటికి ఎంత ఇచ్చాడు? 500. 500 కూడా తేడా. ఈయన వస్తూ 500లో
ఓ 400 రూపాయలు ఎంతో మాంసం పట్టుకొస్తాడు, అవునా కదా? పట్టుకొచ్చి ఆవిడకి ఇస్తాడు. ఇచ్చేసి అంటాడు, ఇదిగో నువ్వు వండుతూ ఉండు, ఈ లోపు నేను మందుల షాప్కి వెళ్ళొస్తానంటాడు. మందుల షాప్కి వెళ్ళొచ్చి ఇప్పుడు మిగతా 500 ఉన్నాయి కదా 1000 రూపాయల్లో, 500తో ఏం చేస్తాడు? మొత్తానికి ఫుల్ అయిపోయి వస్తాడు, ఫుల్ మెడిసిన్తో వస్తాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఆవిడ చక్కగా కూర వండుతుంది. కూర బాగానే వండుతుంది, కానీ ఒక ముద్ద పెట్టుకోగానే, సీరియస్గా ఇదే జరిగే గొడవ, ఒక ముద్ద పెట్టుకోగానే అందులో ఉప్పు ఉండకపోవడము, మొత్తానికి ఉంటాయో లేదో నాకు తెలియదండి, మొత్తానికి ఉప్పు ఉండకపోవడము. మొన్న ఎక్కడో ఒక ఆయన అయితే ఆయనకి ఇచ్చిన కంచంలోనంట సబ్బు ఉందంట. సబ్బుతోనే కదా కడుగుతారు, కంచంలో ఏముంది? సబ్బు ఉందంట. మెల్లగా ప్రతిరోజు సబ్బు నీళ్ళు పెట్టి నన్ను చంపేద్దామని ప్లాన్ వేసావా నువ్వని గొడవాడాడు. ఆడికి అర్థమైందా లేదా? మొత్తానికి నిజంగా చూడండి, ఎవ్వరు కూడా మనశ్శాంతిగా తినకుండా ఆ కంచాన్ని గెరేసుకెట్టి ఆవిడ కొట్టి మొత్తానికి ఆయన తిండి మానేస్తే, కొట్టాడు తిట్టాడు అన్న కోపంలో ఆవిడ కూడా ఏమానద్ది? తిండి మానద్ది. నిజం చెప్పండి, ఇలా మనశ్శాంతి లేని బాధతో చింతతో ఉన్న కుటుంబాలు లేవి ఈరోజు. ఎన్ని? చాలా. ఇది రాజుగారు ఒక్కడు గొడవే కాదు, ఇంటికొక్కడు గొడవ అంటున్నాను నేను, అవునా కాదండి? ఎవరికి చింత, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని, అంటే ఏంటి? ఆడికి దెబ్బలు తగ్గడానికి ఏమక్కర్లేదు. మన జనవరి 1 నాడు కంచెత్రములు తెలుసా మీకు? ఏమా ఎప్పుడైనా చూసారా? తుప్ప ఉంటుంది కదా, ఆ తుప్పని ఎవడో చేత్తోనే ముట్టుకోడు. ఒక ఆయన కంచెత్రముల తుప్ప మీద హాయిగా 8 ఇంచెస్ ఫోమ్ మీద పరుపు మీద పడుకున్నాడు మొన్న. దేనికి? ఎందుకంటే సార్కి అంత మెత్తగా ఎలా ఉందనుకుంటున్నారు? సార్ లోపల ఉన్న మహమ్మారి చేసిన పని అనమాట. ఇప్పుడు పొద్దున్న లెగ్గలరు, నాకు అనిపించింది పొద్దున్న దిగక తెలుస్తుంది అడికి లెగిసేటప్పుడు అనిపించింది. ఈ బయట ఎందుకు కొట్టుకుంటాడో తెలదు, ఎవడెవడితో జగడాలు పెట్టుకుంటాడు, ఎవడెవడితోనో అనవసరమైన గొడవలు పెట్టుకుంటాడు. ఇలా వినాలి అందరూ కూడా, నా వైపు ముందే చెప్పాను, నా వాటిలో మీ జాతకి వినాలని. అనవసరమైన గొడవలు పెట్టుకుంటాడు, తన్నులు తింటాడు. ఎందుకు ఇది తినడానికి కారణం ఏంటి? కానీ నిజం చెప్పనండి, నువ్వు తన్నులు తింటున్నావు, అది నీ శరీరానికి మాత్రమే దెబ్బలు తగులుతున్నావు. కానీ అలా నువ్వు తన్నులు తినడం వల్ల, నువ్వు దెబ్బలు తగలడం వల్ల, నువ్వు బాధపడడం వల్ల, నువ్వు అలా తిరగడం వల్ల నీ ఇంట్లో నీ తల్లి, నీ భార్య, నీ కుటుంబం ఎంత బాధపడుతుందో నీకు అర్థమైతే నువ్వు తప్పుడు పనులు చెయ్యు. హేతువు లేని గాయాలు ఉంటాయండి. చూడండి, ఈరోజు ఇప్పుడు మీకు ఒక ఆయన చూపిస్తాను. చూడండి, ఈయన మంచి పోలీస్ ఆఫీసర్ అంట. ఎవరైనా మంచి పోలీస్ ఆఫీసర్ అయితే సారు ఉద్యోగంలో ఏం చేస్తున్నాడు చూడండి, అందరూ కూడా. ఏమండి కనబడుతుందా? రావట్లేదా వాయిస్? ఓకే, ప్లే చేయలేదు ఇంకా నేను. ఉత్తరప్రదేశ్లోని మౌ పట్టణంలో ఓ తాగుబోతు పోలీస్ హల్చల్ చేశాడు. పూర్తిగా తాగి రోడ్డుపైన పడిపోయాడు. సహచర పోలీసులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా వారిపై బూతులను పెంచుకున్నాడు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని చూసిన జనం ఇదేంట్రా అని ముక్కును వేలేసుకున్నారు. పరువు పోతుందని భావించిన సార్ ఏం చేస్తారండి? వేరే ప్రాంతానికి ఒక మంచి ఉద్యోగస్తుడు ఆయన. ఈ వ్యవహారాన్ని షూట్ చూడండి, ఇప్పుడు ఆయన ఈ వెక్కిరింతల పాలయ్యాడా అవలేదా? నడి బజార్లోకి ఎక్కేసాడు. ఏమండి వెరీ గుడ్. ఏం చేస్తారు సారు? 10 మందికి నడక నేర్పాల్సినోడు కుదురుగా నడుపుతాడండి. ఇప్పుడు ఆయన అలా అవడం కారణం ఏంటంటారు? అతనిలో ఉన్న మహమ్మారి. చూడండి, అది ఎంత నవ్వులు పాలు చేస్తుందో 10 మందిలో. మనం అనుకుంటాం కానీ ఈరోజు చాలామందికి ప్యాషన్ అండి తాగడం. చాలామందికి ఏంటంటే గొప్ప. ఏంటి గొప్ప? మొన్న ఎవడో అంటున్నాడు, ఎత్తిందంట దించకుండా తాగితే నువ్వా నేనా అంటున్నాడు మొన్న. అది గొప్ప ఇప్పుడు చాలామందికి. కానీ ఒక మంచి మాట చెప్పినా మీకు, నీ గొప్పలకు పోయి నీ బ్రతుకుని చాలామంది పాడు చేసుకుంటున్నారు. ఎవడో అన్నాడంట, బా ఇది ఒక్కసారే బా చాలా బాగుంటుంది బా, స్టార్ట్ చేయబా అన్నాడంట. వద్దన్నాడంట. మొన్న ఎవడో ఒకటి చెప్తున్నాడు, నాకు అసలు అలవాట్లేదే గారు. మరి ఎలాగ అలవాటు ఏందని చెప్తున్నాడు ఆయన. మరి ఎలాగంటే, బా నీకు దమ్ముంటే తాగుబా అన్నాడంట. ఏముంటే? ఇప్పుడు బాకేం నిరూపించుకోవడానికి టైం వచ్చింది. బా దమ్ము నిరూపించుకోవాలి ఇప్పుడు. అందుకని దమ్ము నిరూపించుకోవడం తాగన్నయ్య గారు అంతే. అలా మొదలైందండి. నువ్వు ఎలాగేమైపోయిందండి? అలవాటు అయిపోయింది. మరి అలవాటైతే ఏంటి ప్రమాదం? అలవాటైతే ఏంటి ప్రమాదం? చదవండి కిందకి. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ఏంటండి? ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకునే వారికే కదా
కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచి చూడగా దాని వైపు చూడకు. తాగకంటున్నాడా చూడకంటున్నాడా? ఎంత కఠినంగా చెప్తున్నాడు చూడండి బైబిల్లో. నాన్న తాగడం కాదురా బాబు, నువ్వు చూసినా ప్రమాదమే. ఎందుకంటే చూసిన నిన్నేం చేద్దాం ఆటోమేటిక్గా, నిన్ను అట్రాక్ట్ చేసే లక్షణం దానికి ఉంది, జాగ్రత్త అంటున్నాడు. ఎందుకు చెప్పండి, ఈరోజు ఎట్ట ఈ జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు లేరా అంటున్నాను నేను. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? ఎవరికి శ్రమ, ఎవరికి చింత, ఎవరికి జగడాలు, ఎవరికి హేతు లేని గాయాలు. నిజంగా చెప్తున్నానండి, అలాటోడు ఒక్కడుంటే, ఎలాటోడు ఈ అలవాటు ఉన్నాడు ఒక్కడుంటే ఆ ఇంట్లో మనశ్శాంతే ఉండదండి. ఉంటుందా మీరు చెప్పండి? ఆ? ఆడు పాడైపోవడం దేవుడు ఎరుగు, కానీ ఆ కుటుంబం అంతటిని పాడు చేసేస్తాడండి. ఎంత బాధ అంటే నిజంగానండి, అలాంటి భర్తతో కాపురం చేసే భార్యకి తెలుసా బాధ, అలాంటి తండ్రి కలిగిన బిడ్డలకు తెలుసా బాధ, అలాంటి అలవాటు కలిగిన చెల్లికి తెలుసా బాధ, అలాంటి అలవాటు కలిగిన ఒక తల్లికి తెలుసు ఆ బాధ. బాధ పెట్టే కానీ మాట్లాడవలసిన పరిస్థితి సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. ఎంతమంది 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 గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు దీనివల్ల నాశనం అయిపోయింది. అహష్వరోజు 180 రోజులు చేసిందంతా పోయింది. ఇప్పుడు పోలేదు, అవునా కదండి? 180 రోజులు ఖర్చు పెట్టిన ఖర్చు పోయింది, 180 రోజులు చేసిన అడావుడి పోయింది. ఇప్పుడు కుటుంబంలో ఏమొచ్చేస్తాయి? గొడవలు వచ్చేస్తాయి, కోపం వచ్చేసింది. నేను ఇంత చేశానన్న సంతోషం కూడా పోయింది. ఎందుకయ్యా తన మనశ్శాంతి సంతోషం అన్నీ పోయాయంటే, తనకు ఎందుకయ్యా జగడాలు వచ్చాయంటే ఒకే ఒక కారణం, తనలోకెళ్ళిన ఆ మద్యం వల్ల, ఆ మందు వల్ల. దేవుని బిడ్డలారా, నా మాటలు నిజంగా మీకు అర్థమైతే, ఒకవేళ ఎవరికైనా పొరపాటున అలాంటి అలవాట్లు ఉంటే ఇప్పటికైనా మానేసేయండి. ఎందుకంటే అవి మన బ్రతుకుకి ఏంటంట, కట్లపాము వలె కరుస్తుంది. జర జాగ్రత్త. కట్లపాము వల్ల ఏం చేస్తుంది? కరుస్తుందా? ఖచ్చితంగా, ఖచ్చితంగా కరుస్తుంది. ఇప్పుడు ఒక 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 వ్యక్తిని మీ మధ్య పెట్టబోతున్నాను. ఖచ్చితంగా నేను మాట్లాడిన అసలు ఆ వ్యక్తి చరిత్ర మీరు వినండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అంట, 30,000 రూపాయలు చేతగాడు ఆయన. ఎంత? పైగా ఆయన కింద 4 పనోళ్ళు అంట. ఎంతమంది పనోళ్ళు? 4 పనోళ్ళు. అంతమంది పనోళ్ళు కలిగి, అంత జీత కలిగి, అంత స్థాయి కలిగిన ఆయన ఈ మహమ్మారికి అలవాటు పడ్డాడు. ఆయన బ్రతికి ఏమైపోయిందో చూస్తారా? చూడండి అందరూ కూడా జాగ్రత్తగా. మాట్లాడకుండా నిశ్శబ్దంగా చూడండి, తర్వాత నేను మాట్లాడతాను.
ఒకప్పుడు వాళ్ళ పిల్లలకి ఈనిచ్చేవాడంట. నాన్న ఇదిగో రూ. 20 తలకొకలు ఖర్చు పెట్టుకోండి అని. తను ఆ స్థితికి వెళ్ళిపోయాక తను వెళ్తే కొడుకు లోపల నుండి పరిగెట్టుకుంటూ వచ్చి నాన్న ఏమన్నా తినని తన చేతుల్లో రూ. 20 పెట్టాడంట. అంత దుస్థితి, అంత దీనస్థితి, అంత హీనస్థితి తన బ్రతుకులో రావడం కారణం తనలో ఉన్న ఆ మహమ్మారి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను నేను. దయచేసి దీనికి మీ కుటుంబాల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా బానిసలు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. వీలైతే ఈ విషయాలు పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పండి. కానీ దానివల్ల వాళ్ళ మాత్రమే కాదు, వాళ్ళతో ఉన్న కుటుంబం అంతా కూడా పాడైపోద్ది. ఎదుగుదల ఉండదు, వచ్చిన డబ్బులు నిలబడవు, వాళ్ళు ఎంత సంపాదించినా దానికి లాభం ఉండదు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ బలహీనత ఆటోమేటిక్గా వాళ్ళ లాభం అంతటిని, వాళ్ళ మనసు అంతటిని, వాళ్ళ తెలివితేటలన్నింటినీ పాడు చేస్తుంటుంది. అందుకే చూడండి, ఇక్కడ ఒకసారి ముగించేద్దాం, ఈ సందర్భంకి వచ్చేద్దాం, గబగబా ముగించేద్దాం. చూడండి 23 అధ్యాయంలో ఉన్నాం కదా. కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడిసంద్రమున పండుకొనిన వాని వలె నుందువు, వాడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉందువు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగదు, నా మీద దెబ్బల పడినను నాకు తెలియదు, నేనెప్పుడు నిద్ర మేలుకుందును, మరలా దాని వెదుకెదనని నీవు. మరలా ఎక్కడికి వెళ్తాడు? మరలా తాగడానికి. ఇంక ఇటు బతికింతే. అలవాటైనోడు, బానిస అయినోడు పరిస్థితి ఏంటంటే అది తాగకపోతే ఉండలేడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు ఇప్పుడు మరలా వెళ్ళినా నాకు అవకాశం ఉందేమో కానీ నేను వెళ్ళలేనండి అంటున్నాడు. ఎందుకు వెళ్ళలేవయ్యా అంటే, నేను దానికి బానిస అయిపోయానండి. కొంతమంది చూడండి షివరింగ్ వచ్చేస్తుంది అంటారు. ఎందుకంటే అంత పీక్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. నేనేమంటానంటే, అంత దుస్థితికి పోకుండానే నీ బ్రతుకు కట్టుకోవాలి, మన బ్రతుకులు కట్టుకోవాలి అంటున్నాను నేను. ఎందుకంటే దానివల్ల మన కుటుంబం అంతటిని తీసుకెళ్ళి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో మనం పాడేస్తున్నాం. జాగ్రత్త. ఈరోజు 180 రోజులు భోజనం పెట్టిన మహారాజు, 127 దేశాలకు అధిపతి అయిన మహారాజు, తన కుటుంబంలో భయంకరమైన కలత ప్రారంభమైంది. దానికి గల కారణం తనలో ఉన్న మద్యం, తాను తాగిన ఆ ద్రాక్షారసం. సో ద్రాక్షారసం అనే ఈ మహమ్మారి వల్ల, మద్యం అనే ఈ మహమ్మారి వల్ల తన కుటుంబం ఏమైపోయింది? అసలు ఎవడన్నా పెట్టుకుందాం అనుకుంటే చెప్పండి, అసలు భార్యను బయట పెట్టుకుందాం ఏ భర్తను అనుకుంటాడా? అసలు తనకు ఆ దుష్ట ఆలోచన వచ్చేసిందంటే అర్థం చేసుకోండి ఎంత దాగుంటాడో మనోడు. అవునా కదండి? అంత నీచమైన ఆలోచన వచ్చేసిందంటే ఇక తన పీక్స్ దాటేశాడు అనమాట. సో అంతటి దుస్థితికి పోవడం వల్ల అదేం చేసిందంటే, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది రాజుని. రాజు అంతటోనే తీసుకుపోయిందంటే మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఇంకా అర్థమైందా లేదా? సో దయచేసి ఎవరైనా ఇలాంటి చెడ్డ అలవాట్లలో ఉంటే మానే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఇంకా బానిసలు ఉంటే వాళ్ళు మాన్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు పాడవడం దేవుడికి, కానీ వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు పాడవుతాయి. అది మాత్రం చాలా ముఖ్యం. ఏమండి? సరే, అందరికి వందనాలు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా కూడా. అయితే మొత్తానికి ఈ భయంకరమైన విషపూరితమైన దానివల్ల రాజుగారి కుటుంబంలో ఏం మొదలైంది? కలత మొదలైంది. కలత మొదలడమే కాదు, రాజుగారికి ఏమొచ్చిందంట? కోపం. మళ్ళీ చూద్దాం, చూడండి, అందరూ తీయండి. ఎన్నో వచ్చిన అది ఎస్తేరు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞకు ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. రాజుగారి కోపము ఎవరి మీద? చెప్పరు. ఎవరి మీద? రాణిగారి మీద. ఎవరి కోపం? ఎవరి కోపం? అప్పటి వరకు సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో పండగ చేసిన రాజుగారికి ఇప్పుడు కోపం వచ్చింది. ఎంత కోపం రా అంటే రగులు కొనేంత కోపం. ఎవరి మీద? రాణిగారి మీద. మరి అంత కోపం వచ్చిన రాజుగారు ఇంతకీ ఆ రాణి గారిని ఏం చేశాడు? ఆ తర్వాత ఆయన కోపపు పరిస్థితులు ఎలా చోటు చేసుకున్నాయి? ఆయన కోపానికి పర్యవసానాలు ఎలాంటివి ఏర్పడ్డాయి?
ఇవన్నీ మనకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు సోమవారం రాత్రి